కార్ఖానా మహంకాళి దేవాలయంలో నిర్వహించిన బోనాల వేడుకలకు బీజేపీ నాయకురాలు మాధవిలత పాల్గొన్నారు. దేవాలయంలో అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన రంగం కార్యక్రమంను తిలకించారు. కార్ఖానా మహంకాళి అమ్మవారి దేవాలయానికి విచ్చేసిన మాధవిలతకు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మహదేవ్ సింగ్, చైర్మన్ రామారావు, జనరల్ సెక్రటరీ సంతోష్, జాయింట్ సెక్రటరీ జిత్తు స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను పూజారులు మాధవిలతకు అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ రోజు మనం ఇక్కడ కార్వాన్ మహంకాళి అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం. 1880 చిల్లర సంవత్సరంలో ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు లోపల అమ్మవారి ముఖం వెలిసింది. ఆ అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఆ అమ్మవారికి ఏది మొక్కుకుంటే అడిగిన మొక్కులన్నీ తీర్చే మహాతల్లి. కల్పవృక్షం అంటారు దీన్ని. అంటే అడిగిన కోరికలు తీర్చే దాన్ని కల్పవృక్షం అంటే అమ్మవారు అటువంటి కల్పవృక్షం లోపల ఇక్కడ ప్రతిష్టాపించబడకుండా సృష్టించబడింది, స్వయంభూగా వెలిసింది. అటువంటి అమ్మవారి గుడికి ఇంకా అంతకన్నా పెద్ద ప్రత్యేకత ఏంటంటే మన పక్క రాష్ట్రం, మన అన్నదమ్ములు, మన సోదరులు అయిన తమిళనాడు వాళ్ళు ఈ కార్ఖానా పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. వందకారమ్మ అంటే రామ్మ, మనం తెలంగాణలో బతుకమ్మ అని ఎట చేస్తామో అట్లా వెళ్ళి వందకారమ్మ రామ్మ అని కోరుకుంటారు అమ్మవారి తల్లిని. అదే ఆమెడ 7 రూపాలు, అందులో 2 రూపాయలను మాత్రమే రూపరూపంగా చెయ్యకుండా మిగతా 5 రూపాయలను అక్క చెల్లెల కింద చేసి పెట్టి ఆమెని 3 రోజులు వీళ్ళు శ్రద్ధాభక్తులతో పూజిస్తారు. గొప్పతనం ఏంటంటే ఆ అమ్మవారిని అటు మన తమిళ్ పరివారాలు, మన తెలంగాణ పరివారాలు కూడా కఠోర భక్తితో పూజిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారి తల్లి జగన్మాత. మనం కొట్టుకొని ఇడిపోతున్నాం కానీ ఆమెకు బిడ్డలందరూ కావాలి, బిడ్డలందరికీ ఆమె కావాలి. ఇంతకన్నా మంచి స్నేహభావం 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ప్రేమ మనం కార్ఖానాలో చూడొచ్చు. ఇక్కడ ఈ దేవాలయాన్ని మన తమిళ అన్నదమ్ములు సంరక్షించుకుంటూ ఇక్కడ తెలంగాణ అన్నదమ్ములతోటి కలిసిమెలిసి నివసిస్తున్న దీని నుంచి మనం అందరం కూడా ఈ ప్రేమను, భక్తిని తెలుసుకోవాలంటే భక్తి మనుషులను కలుపుతుంది కానీ విడదీయదు. అది ఈ దేవాలయం గొప్పతనం.